ఏం జరిగిందన్న మీ పాపకు అరవింద్ ఫౌండేషన్ నుంచి మీరు ఏమైనా లబ్ధి పొందిరా? అవునండి. అయితే పాపకు అనుకోకుండా జ్వరం వచ్చి సీరియస్ అయింది. సీరియస్ అయినప్పుడు అది తెలియలేదు ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. కాక రెయిన్బోలో అడ్మిట్ అయ్యాం. రెయిన్బోలో అడ్మిట్ అయ్యి నాకు చేతనంత అయినంత వరకు నేను పెట్టుకుంటే వెళ్ళా. తర్వాత ఒకనొక టైంలో నేను పెట్టలేను అనే స్థితి వచ్చేసరికి ఇబ్బంది అనిపించింది బాగా. ఆ టైంలో అరవింద్ అన్న ఫౌండేషన్ నుంచి చాలా హెల్ప్ అంది. అన్నగారు కూడా వచ్చి బాగా హెల్ప్ చేశారు మాకు. ఎవరు మీరే కన్సల్ట్ అయ్యారా, వాళ్ళే తెలుసుకుని వచ్చారా? అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ త్రూలో అన్నగారికి ఇన్ఫార్మ్ చేయగానే అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమైంది తమ్మా అని చెప్పారంటే, అన్న ఇట్లా కూతురికి ఇబ్బంది అయ్యి ఇక్కడికి వచ్చిన ఇట్లా ఇప్పటి వరకు పెట్టే బంధం పెట్టేసా అన్న, నాతోటి కావట్లేదంటే లాస్ట్కు అన్న వచ్చి మాట్లాడేసి సెటిల్ చేశారు. అన్న ద్వారా నాకు చాలానే ఉపయోగం లాభం బాగుందని. ప్రాబ్లం ఏందన్న పాపకి? ఇంతకు ప్రాబ్లం ఏంది? పాపకు హై ఫీవర్ మీద ఇంజెక్షన్ వేశారు. ఆ ఇంజెక్షన్ తోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాపొచ్చింది. అది ఏంటి ప్రాబ్లం అనేది ఏం చెప్పలేదు. జ్వరం తోటి అలా జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఎంత బిల్ కట్టినారు వీళ్ళు అరవింద్ ఫౌండేషన్ నుంచి? అన్న ద్వారా 1,70,000. 1,70,000 రూపాయలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కట్టిరా? అవునండి. ఓకే. పాప మంచి అయిన తర్వాత అరవింద్ ఇక్కడికి వచ్చిపోయిందా? మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలిసిపోయిందా? లేదు, అన్న అక్కడనే కలిశారు. అన్న ఇక్కడికి వచ్చినప్పుడు మేము పోయి కలిసామన్నాను. ఇక్కడికి ఐలాపూర్ వచ్చినప్పుడు పోయి కలిసామన్నాను. నిజామాబాద్ రమ్మని చెప్పేసి అన్నాడు అన్న. కానీ మేమే ఆ రోజు అనుకోకుండా పాపకు త్రోట్లో ఒకటి ట్రైకాస్టమ్ అని చేశారు. పాపను తీసుకుని వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి బాగా దూరం అని వెళ్ళలేకపోయినాడు. ఏ ఇయర్లో అయిందన్నా పాపకి ఆపరేషన్? 2019. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉండే పాప అప్పుడు? అప్పుడు 1.7 సంవత్సరం మీద 7 నెలలు. అప్పుడు చిన్న పాపనే. ఇప్పుడు పాపకు వచ్చేసి 6 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు బాగానే ఉందా పాప? పాప హెల్తీగా ఆరోగ్యంగానే ఉంది, కానీ నడవలేదు. ఏదైనా ఉందా ఇప్పుడు? ఒకసారి రమ్మని చెప్పండి. మాట్లాడుతుందా? ఓకే. మీరు పాపకి ఏమైనా తాతనా? తాత అవుతారా? ఎన్ని పైసలు ఖర్చు పెట్టారా మొత్తం హాస్పిటల్లో? ఇక నాకు తెలుసు అది ఎంత ఖర్చు పెట్టిన. ఇప్పుడు అరవింద్ అయితే మీకు హెల్ప్ చేసిండా? ఏమనుకుంటారు పబ్లిక్? ఏమంటారు అరవింద్ గురించి? ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ గురించి? ఏమనుకుంటారు టీఆర్ఎస్ పార్టీ గురించి? ఏమనుకుంటారు? నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే చాలామంది అరే నా ఓట్ల కోసం ప్రచారం చేసుకుంటుండు, చిన్నపిల్లల పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉండి ఈ ప్రచారం జరుగుతూ ఉంది, ఇంతకైనా సేవ చేసిండా కావాలని ప్రచారం చేసుకుంటాను ఇక్కడికి వచ్చిన. నిజంగా అయితే మీకు అయితే మేలు జరిగింది కదా? జరిగిందా? ఏదన్నా పాప మాట్లాడుతుందా? మాట్లాడలేదు, నడవలేదు. బొడ్డు పైన అంత కృతిగా దీక్ష పైకి. ఓకే. ఏందని ఇంకా ప్రాబ్లం ఏంది ఇట్లా ఉండడానికి? పాపకు ఆ రోజు వచ్చిన బ్రెయిన్లో ప్రాబ్లం వల్ల ఈ నర్వస్ అనేది దెబ్బతిన్నాయి. సో బతికి బయటపడ్డది కానీ నడవలేకపోయింది. డాక్టర్స్ ఏమన్నారంటే ఫిజియోథెరపీ వల్ల సెట్ కావచ్చు అని చెప్పారన్నారు. చాలా ట్రై చేసాం, 4 సంవత్సరాల దాకా తిరిగా. ఇప్పుడు 1 year అవుతుంది. ఈ పోలేకపోతున్నాయి, తట్టుకోలేక ఖర్చులు తట్టుకోలేకపోయినాం. ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్ చూపిస్తే ఈ ప్రాబ్లం ఏందని వాళ్ళకి తెలియక మళ్ళీ స్టార్టింగ్ వచ్చి చెప్తున్నారు. అంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పి స్టార్టింగ్ వచ్చి చెప్తున్నారు. ఈ రెయిన్బోకి వెళ్ళే అంత ఖర్చు మాతోటి కావట్లేదు. ఎంత ఖర్చు పెట్టారన్నా మొత్తం? అయ్యిందన్న అప్రాక్సిమేట్ 18 దాకా అయింది. అంటే భూమి కూడా ఏమైనా అమ్మారన్నా? ఉన్న కాడికి బంగారం అవి ఇవన్నీ తీసేసుకుంటూ చేశాం. అవునా? ఇప్పుడు పాపకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందా? ట్రీట్మెంట్ అంటే ఏం లేదన్న, ఫిజియోథెరపీ ద్వారానే సెట్ చేసుకోవాలని చెప్పని అన్నారు. కానీ చేయిద్దామంటే ఇక్కడ లోకల్లో రోజు 400 అవుతున్నాం, మా కూలియే 500 రోజు. సో రోజు 400 పెట్టి ఫిజియోథెరపీ ఏం చేస్తలేదు. దీని ద్వారానే ఒకటి సదనం సర్టిఫికేట్ తీసుకున్నా. పాపకి ఏదైనా ఎక్విప్మెంట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని, షూ లాంటి ఏదైనా నడవడానికి చేయడానికి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని తిరుగుతున్నాను. తెలియదు ఇప్పుడు. ఇట్లా ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటాను అంటే మనసుకి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంది కదా, ఏడవడం అలాంటిది? లేదన్న, మెంటల్లీ పరంగా ఓకే, ఫిజికల్ పరంగానే ప్రాబ్లం పాపకు. మెంటల్గా ఓకే, మనలాగానే అన్ని చెప్తుంది, చేస్తుంది, అన్ని చేస్తుంది. ఒక ఫిజికల్ ప్రాబ్లం ఒకటే ఉంది. పొద్దున్న నుంచి ఈ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఈ మనకి ఇబ్బంది అంటే పాపను చూసుకోవడం. పొద్దున్న నుంచి పొద్దుక్కడ దాకా పాపను ఒకరు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే మార్నింగ్ నుంచి. ఓకే. సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చి అంటే కొంతమంది అరే పిల్లలకి నిజంగా చేయించిండా చేపిల్లదా అన్న ప్రచారం జరుగుతూ ఉంది, తెలుసుకుందామని అన్న. అంటే అది ఒక రకమైన అక్కడ ఫీలింగ్. అక్కడ హాస్పిటల్కి వచ్చిందంటే మామూలు హెల్ప్ కాదు అది. మాకు ఒక టైంలో వాళ్ళు వెళ్ళిపోమన్నారు, మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు, వెళ్ళిపోరు అని చెప్పానంటే అన్న వచ్చి ట్రీట్మెంట్ ఆపి, ట్రీట్మెంట్ అనేది ఆగనే ఆగకూడదు, ఫినిష్ అయ్యేదాకా పాపకు
ట్రీట్మెంట్ అనేది ఆగనే ఆగకూడదు. ఆమె డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన అన్న రోజు నాడే డబ్బులు అడిగారు. అది వచ్చి నేను మాట్లాడతాను మీకు ఎందుకు బాగా అని చెప్పేసి మాట్లాడిపోయాను. అన్న చెప్పిన మాటతోటి మాకు లాస్ట్ దాకా అసలు ఫీజే అడగలేదు. ఒక 6 లక్షల దాకా అయింది బిల్లు లాస్ట్. అన్న చెప్పిన మాటకు అసలు రూపాయి కూడా అడగలేదు. లాస్ట్కు బిల్లు గింత అయిందని అంటే అన్నకు ఫోన్ చేసి అన్నకి ఇంత అయిందని అంటే అందులో కూడా రెయిన్బో చారిటీకి మాట్లాడి ఆఫ్ చేయించిండు. 6,70,000 ఏమైతే 3,30,000 కట్టించిండు అన్న. అట్లా హెల్పే అన్న ఇచ్చింది. 1,70,000 ఎక్స్ట్రా ఇచ్చింది నాకు. ఎంతమంది పిల్లలకి చేయించినా ఇక్కడ నియర్ బై ఇంకెవరికైనా చేయించినా? 2 నాకు తెలిసి అయితే, ఒకటి ఇది పాప, రెండోది బంగ్లా భూమయ్య అనుకుంటా, వాళ్ళు మాలోళ్ళు ఇక్కడ పక్కకేనా, పక్కనే ఎస్సీలు. వాళ్ళకు కూడా హార్ట్ సర్జరీ ఏమో చేయించారు. హార్ట్ ప్రాబ్లం ఏమో ఉంటే చేయించారు అబ్బాయికి. అది తెలుసు నాకు అదొకటి. ఇంకా లోకల్లో ఇంకా వేరే వాళ్ళు తెలియదు. 2 జరిగినాయి 2 అయినప్పుడు. మీరు ఏమైనా మాట్లాడతారమ్మా? అవునా, సరే సరే. ఎట్లా ఆయన అరవింద్ మీ పాప కొంత చేసినాడు, సరే ఆయన తోచిన కాడికి చేసిండు, గెలిచే అవకాశం ఉన్నదా అన్న ఎంపీగా పోటీ చేస్తాడు? ఫుల్గా అన్న 90% పీపుల్ బీజేపీ. అరవింద్ అన్ననే ఈ ఏరియాలో మాకు అరవింద్ అన్ననే. ఇప్పుడు లాస్ట్ టైం కూడా వచ్చింది అన్ననే కదా, సెకండ్ లీడ్లో ఉంది అన్ననే. అసలు ఎవరు ఊహించలేరు అన్న వెనుకబడిపోతాడు అని చెప్పేసి. సో కొంచెం మూమెంట్ తీసుకుని ముందరికి వెళ్తే అన్ననే ఉంటాడు ముందర. మా యూత్ అంతా అన్నయ్య బట్టినే ఉంటాం మేము. ఫస్ట్ నుంచే బీజేపీ, ఇప్పుడు బీజేపీ అంతే. సో గెలుస్తాడంటారు ఈసారి? ఫుల్గా అన్న, ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. థ్యాంక్ యూ.